జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 3 విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పిన సంసార గహనం అనే ఇతిహాస గాథ. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు, వంశంపైన మహర్షి సంసార గహనము అని అన్నారు, మీరు దాని గురించి చెప్ప ప్రార్థన. అలాగే మహారాజా వినండి. ఒక భయంకర కీకారణ్యములో ఒక బ్రాహ్మణుడు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా అతనిని పులులు, సింహాలు, శరభాలు అడ్డగించాయి. ఆ బ్రాహ్మణుడికి ప్రాణభీతి పట్టుకున్నది. ఆ పులులు, సింహాలు, శరభాలు తప్పించుకోవడం కోసమని ఆ బ్రాహ్మణుడు ఆ అడవిలో అడ్డదారి గుండా పరుగులు తీస్తూ ప్రయాణం చేస్తున్నాడు. అలా అడ్డదారిగా ప్రయాణిస్తున్నటువంటి ఆ బ్రాహ్మణుడికి దొంగల ముఠా వాళ్ళు కనిపించారు. ఆ దొంగలను తప్పించుకొని మళ్ళా వేరే దారి గుండా ప్రయాణం సాగిస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఆ అడవిలో ఉన్నటువంటి తీగలు బాగుగా కాళ్ళకు చుట్టుకొని ఉచ్చులుగా మారి పడిపోయాడు. అతడు లేచి చూసేసరికి ఒక భయంకరమైనటువంటి రాక్షసాకృతిలో ఉన్నటువంటి స్త్రీమూర్తి అతడిని గట్టిగా కౌగిలించుకు. ఇంతలో 5 తలలు ఉన్నటువంటి ఏనుగుల గుంపు ఒకటి వచ్చి అతడిని సమీపించాయి. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కాళ్ళకు తగిలిన ఉచ్చులతో తప్పించుకోవాలని ప్రయత్నం చూస్తూ ఉండగా అతడికి కనిపించకుండా పక్కనే ఒక పెద్ద బావి ఉన్నది. ఆ బావి తీగలు, రొమ్మలు, మొక్కలు లాంటి వృక్ష సంపదతో చుట్టూ కప్పబడి ఉన్నది. తన కాళ్ళకు చుట్టుకుని ఉన్నటువంటి పొదల ఉచ్చుల నుంచి తప్పించుకోవాలని చూసి ఆ బ్రాహ్మణుడు ఆ బావిలో పడిపోయాడు. ఇలా బావిలో పడిపోయిన ఆ బ్రాహ్మణుడి కాలుకి ఒక గట్టి తీగ చుట్టుకొని అతడు బావిలో పూర్తిగా పడకుండా తలకిందులుగా ఉండేటట్లుగా చేసింది ఆ తీగ. అలా తలకిందులుగా వేలాడుతున్న ఆ బ్రాహ్మణుడికి ఆ బావి అడుగున ఒక మహాసర్పం కనిపించి ఇతనిని కాటు వేద్దామా అని చూస్తున్నది. ఇట్టి దుస్థితిలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడికి పైకి చూసేసరికి 6 తలలు 12 కాళ్ళు ఉన్నటువంటి ఒక పెద్ద ఏనుగు వచ్చి అతడికి ఆ తీగకు అనుసంధానంగా ఉన్నటువంటి ఆ బావి పక్క ఉన్నటువంటి మహా చెట్టును నూతిలోకి తొయ్యాలని ప్రయత్నం చేస్తుంది. ఆ ఏనుగు ఎలా ఉందంటే మహారాజా, తెల్లని నల్లని చారలు కలిగి ఉన్నది. ఆ ఏనుగు ఆ చెట్టును తోయాలని ప్రయత్నం చేస్తుంది. ఆ చెట్టుకి మంచి కొమ్మలు, రెమ్మలు చిత్రకారుడు గీసిన బొమ్మ వలె ఉన్నది. చిత్రవర్ణాల సమూహంగా ఉండి 9 రెక్కల వలె కనిపిస్తుంది ఆ చెట్టు కొమ్మల సమూహం. ఆ చెట్టు పైన తుమ్మెదలు చాలా ఉన్నాయి. ఆ తుమ్మెదలు పూల నుంచి తేనె మకరందాలను తెచ్చి అక్కడ ఒక తేనె పొట్టు లాంటిది నిర్మించి ఉన్నారు. ఆ తేనె పొట్టు నుంచి ఒక్కొక్క తేనె బొట్టుగా కారుతూ ఉన్నది. అక్కడ ఆ తుమ్మెదలు నాట్యం చేస్తున్నాయి. తేనె కిందకి బొట్టుగా కారుతూ ఉంది. ఇలా ఏనుగు ఆ చెట్టును తోయాలని చూస్తుంటే ఆ చెట్టు యొక్క వృక్షం యొక్క వేళ్లను తెల్లని నల్లని ఎలుకలు తమ వాడి అయిన పళ్ళుతో కొరికేస్తూ ఉన్నాయి. అయితే ఆ తేనె తుట్టులో ఉన్నటువంటి తేనె బొట్టుగా కారుతూ ఉండగా దానిని ఆ నూతిలో తలక్రిందులుగా వేలాడుతున్న ఆ బ్రాహ్మణుడు ఒక్కొక్క బొట్టును తన నాలుకతో సేకరించి సప్పరిస్తూ ఉన్నాడు. అతడు తన దీనస్థితిని మర్చిపోయాడు. అతడు ఏ దశలో ఉన్నాడు, కింద ఏమున్నది, పైన ఏమవుతున్నది అంతా మర్చిపోయి ఆ తేనె బొట్టు కోసం ఆశపడి సప్పరిస్తూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు తన స్థితిని మర్చిపోయి ఆ తేనె బొట్టును సప్పరిస్తూ, ఎంత సప్పరిస్తున్నా కూడా దాహము తీరని వాడి వలె ఇంకా సంపాదించాలి, ఇంకా సప్పరించాలి ఆ తేనెను అనుకుంటూ తన స్థితిని మర్చిపోయి ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు.
తన దీనస్థితిపై అసహ్యం కూడా ఆ బ్రాహ్మణుడు కలగలేదు. ఆ తేనెపైన ఇంకా సప్పరించాలనే ఆశతోనే ఉన్నాడు. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు, విప్రోత్తమ, నాకు ఇంకా పూర్తిగా ఈ ఇతిహాసం కథ అర్థం కాలేదు. దీని అర్థము, నిగూఢ అర్థము ఏమిటో నాకు ప్రార్థిస్తున్నాను అని అన్నాడు వైశంపాయనుని. చెప్తున్నాడు వైశంపాయన మహర్షి, మహారాజా, ఇదే విషయం అడిగాడు ధృతరాష్ట్ర మహారాజు. చెప్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజుకి విదురుడు, వినండి అని చెప్పాడు. మహారాజా జ్యేష్ఠభ్రాత, అలా ఆ బ్రాహ్మణుడు బావిలో తలక్రిందులుగా వేలాడుతున్నాడు. కింద మహాసర్పము ఉన్నది, కాటువేలా చూస్తుంది. పైన వృక్షము వేలు కొరికేస్తున్నాయి ఎలుకలు. ఆ చెట్టుని తోస్తుంది ఏనుగు. అయినా ఆ స్థితి మర్చిపోయి ఆ బ్రాహ్మణుడు తన నోట్లో పడుతున్నటువంటి తేనెను సప్పరిస్తూ తన దీనస్థితిని మర్చిపోయి అలాగే ఉన్నాడు. అతడు తన క్రింద వేసి ఉన్నటువంటి మహాసర్పాన్ని మర్చిపోయాడు. అతనిని తరుముకొచ్చినటువంటి దొంగల ముఠాను మర్చిపోయాడు. అతని కాలుకి అంటుకున్న ఉచ్చులు కూడా మర్చిపోయాడు. ఆ భయంకర రాక్షస ఆకృతి ఉన్న స్త్రీ అతన్ని కౌగులించుకోవడం కూడా మర్చిపోయాడు. 5 తలల ఏనుగుల సంచారం వృక్షాన్ని తోస్తాయనే భయం కూడా మర్చిపోయాడు. తనకు ఆధారంగా ఉన్న ఆ చెట్టు వ్రేళ్లను కొరికివేస్తున్నటువంటి ఎలుకలను కూడా చూసి కూడా మర్చిపోయాడు. ఆ ఏనుగు ఆ చెట్టును తోస్తుందన్న విషయం కూడా మర్చిపోయాడు. ఆ చెట్టు తనపై పడిపోతుందేమో అనే విషయం కూడా మర్చిపోయాడు ఆ బ్రాహ్మణుడు. తేనె కారుతూ ఉండగా ఇలా సప్పరిస్తూ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడికి ఆ 9 జూంకారములు వినిపించాయి. ఒక్కసారిగా ఒళ్ళు జలరించింది. కింద సర్పము, పైన వృక్షము. వృక్షం యొక్క వేలు కొరికేస్తున్నాయి తెల్లని నల్లని ఎలుకలు. ఏనుగు వృక్షాన్ని తోసేస్తుంది బావిలోకి ఆ చెట్టును. ఇవన్నీ చూసేసరికి ఆ బ్రాహ్మణుడికి ఒళ్ళు జలరించింది. ఒక్కసారిగా ప్రాణభయం పట్టుకుంది. కానీ అతను ఆ సప్పరిస్తున్న తేనెను మాత్రం మానలేదు, వినలేదు, మరవలేదు. ఇంత జరుగుతున్న ఆ బ్రాహ్మణుడు ఆ తేనెను తాగుతూనే ఉన్నాడు, అంటే సప్పరిస్తూనే ఉన్నాడు. ప్రాణభయం కూడా అతనికి వదలలేదు. విదుర, ఆ స్థితిలో ఆ బ్రాహ్మణుడు ఎలా బయటపడ్డాడు, ఏం జరిగిందో నాకు వివరించు అని అడిగాడు ధృతరాష్ట్ర మహారాజు. మహారాజా, ఈ భూలోకములో మానవులు మోక్షం గురించి ఆలోచించరు. మోక్షం అంటే ఏమిటో తెలుసుకోరు కూడా. మానవులకు మోక్షం గురించి చెప్పేందుకే ఋషులు ఈ ఇతిహాస గాథను ఏర్పాటు చేశారు. ఈ ఇతిహాస గాథ అర్థం తెలుసుకుంటే మానవులకు చాలా జ్ఞానం సంపాదన అవుతుంది. మహత్తరమైన జ్ఞానశుద్ధి, జ్ఞానబోధ కలుగుతుంది. అర్థం చెప్తాను వినండి అన్నాడు. మహారాజా ధృతరాష్ట్ర మహారాజా, ఇంతవరకు నేను వివరించినటువంటి ఆ ఇతిహాస గాథలోని అడవియే సంసారము, క్రూర మృగాలే దొంగలు, ఆ బ్రాహ్మణుడికి తగులుకున్నటువంటి ఉచ్చులే రోగములు, ఆ బ్రాహ్మణుడిని కౌగులించుకున్న ఆ వృద్ధ రాక్షస స్త్రీయే వృద్ధాప్యము, 5 తలలు ఉన్న ఆ ఏనుగే ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు, ఆ బావిలో ఉన్న మహాసర్పమే అతనిని కాటువేయ చూస్తున్నది, అది ఏ యమధర్మరాజు, ఆ బ్రాహ్మణుడి కాలుకు తగులుకొని ఉచ్చులా బిగించబడి ఉండి అతడిని బావిలో పడకుండా ఆపుతున్నటువంటి ఆ తీగలే అతనికి బ్రతకాలనే ఆశ, ఆ బావి చుట్టూ ఉన్న పొదల మధ్య ఉన్నటువంటి ఆ వృక్షమే అతని యొక్క జీవిత ఆయుష్. ఎప్పుడు ఆ చెట్టు పడిపోతుందో అప్పుడు అతని ఆయుస్సు తీరుతుంది. ఆ చెట్టును తోయాలని చూస్తున్నటువంటి ఆ ఏనుగు 1 సంవత్సర కాలం, దాని 6 తలలు 6 ఋతువులు, దానికి ఉన్న 12 కాళ్ళు 12 నెలలు, ఆ చెట్టు వేలను కొరుకుతున్న నల్లని తెల్లని ఎలుకలు రాత్రింబవళ్ళు, ఆ తేనె తుట్ట చుట్టూ ఉన్నటువంటి తుమిదలే ఆ మానవుడి కోరికలు, ఆ తేనె తుట్ట నుంచి జారుతున్నటువంటి తేనె చుక్కలే ఆ మానవుడికి సుఖములు సంతోషములు.
ఆ సుఖ సంతోషాలతో కూడి ఉన్న భావనలు, ఆ తుమ్మిదలతో కలిసి ఉన్న ఆ తేనె తుట్టయే అతని ఆయుస్సుకు ప్రధాన కారణము అయి జీవిస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఎలాగైతే ఆ తేనె తుట్ట నుంచి జాలువారుతున్నటువంటి తేనె బొట్లను త్రాగి సప్పరిస్తూ ఇంకా సప్పరించాలని ఆశతో ఉంటాడో, అలాగే మానవుడు కూడా అతడికి మోక్షం గురించి తెలుసుకొనక, జీవితం గురించి తెలుసుకొనక, ధర్మం అర్థం గురించి తెలుసుకొనక ఇంకా సంపాదించాలి, ఇంకా జీవించాలి, ఇంకా అనుభవించాలి అనే కోరికతో ఉంటాడు. అందుకనే ఆ తేనెను అతను ఇంకా సప్పరిస్తూనే ఉన్నాడు. అయితే అతను అలా జీవితాంతం సంపాదన చేస్తూనే ఉంటాడు. కానీ అతనికి ఆ బ్రాహ్మణుడికి ఎలాగైతే పైనుంచి ఏనుగు తోసేస్తుందేమో ఆ చెట్టును తనపైకి, తను ఆ నూతిలో పడిపోయి ఆ సర్పానికి బలైపోతానేమో అనే భయం కూడా ఉంటుంది. అలాగే మానవుడికి తాను ధనం సంపాదిస్తున్నా కూడా, జీవిస్తున్నా కూడా, సుఖంగా ఉన్నా కూడా ఎప్పుడు చనిపోతానో ఏమిటో, ఏ రోగం వస్తుందో ఏమిటో అనే బాధతో కూడా అతడు బాధపడుతూ నలిగిపోతూ జీవితాంతం కృషించిపోతూ ఉంటాడు. అయితే అతనికి ఇంకా జీవించాలనే కోరిక ఉంటుంది. ఆయనకి రోగాలు రొచ్చులు ఆ ఉచ్చుల వలె అడ్డుకుంటూ ఉంటాయి. ఆ రోగాల రొచ్చులతో ఆ మూర్ఖ మానవుడు అలా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడే కానీ మోక్ష మార్గాన్ని అవలంబించడు. మహారాజా తెలివైన వాడు, పండితుడైన మానవుడు అలా ఉచ్చుల్లో పడక, ధర్మ మార్గం మరవక ధర్మ మార్గంలో ప్రయాణిస్తాడు, భగవద్ధ్యానం చేస్తాడు. అతడు ఆ బ్రాహ్మణుడు ఆ తేనెదారాలకు ఆశపడి సప్పరిస్తున్నట్లుగా ఈ మానవుడు అధిక ధన సంపాదన చేద్దామని అధర్మంగా ముందుకు సాగడు. నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకొని సంసార మార్గంలో ధర్మంగా జీవించి ఉత్తమ జీవితాన్ని పొందుతాడు. ధర్మంగా జీవిస్తాడు, ధర్మంగా ఉత్తమంగా మరణిస్తాడు, ఉత్తమ గతిని పొందుతాడు. అలా ధర్మంగా జీవించేవాడు, ఉత్తమంగా జీవించేవాడు స్త్రీ కానీ పురుషుడు కానీ సన్మార్గములో జీవిస్తారు. ఆ బ్రాహ్మణుడు ఎలాగైతే ఆ బావిలో ఉన్న మహాసర్పానికి ప్రాణం పోతుందేమో జడుస్తాడు, అలాగే ఈ మానవుడు జడవడు. ఎందుకంటే ఆ సర్పమే యమధర్మరాజు. యమధర్మరాజుకి ధర్మంగా జీవించేవాడు, సన్మార్గంలో ఉండేవాడు, దైవభక్తి కలవాడు జడవడు. తనకు దేవుడిచ్చినటువంటి జీవితాన్ని ధర్మంగా పూర్తి చేసుకొని ఆ జీవితాన్ని సార్థకం చేసుకొని ఉన్నత గతికి చేరుకుంటాడు. చనిపోయిన తర్వాత కూడా ఆ మానవుడు సద్గతిని పొందుతాడు మహారాజా అని చెప్పుకొచ్చాడు ధృతరాష్ట్ర మహారాజు యొక్క తమ్ముడు విదురుడు ధృతరాష్ట్రునికి అని చెప్పుకొచ్చాడు వైశంపాయన మహర్షి జనమేజయ చక్రవర్తికి. జై శ్రీమన్నారాయణ.